అందరికీ నమస్కారం. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఇంటిపైన మతోన్మాదులు దాడి చేయడాన్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. మందుల సామేలు గారు ఒక సభలో శతమానం భవతి అని చెప్పేసానంటే దాంట్లో బూతు పదాలు ఉన్నాయా, మంచి పదాలు ఉన్నాయా తెలియదు అనేటువంటి పద్ధతులలో ఆయన భాషలో ఏమైనా తేడా ఉంటే దాన్ని చర్చించవచ్చు. కానీ దాన్ని ఆసరా చేసుకొని ఆయన ఇంటిపైన దౌర్జన్యం చేయాలి, ఆయన పైన కోడిగుడ్లతో కుటుంబం పైన ఇంటిపైన దౌర్జన్యం చేయాలనేటువంటిది ఈ రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యల వెనకాల కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ హస్తం ఉంది అనేటువంటిది అర్థమవుతున్నది. ప్రధానంగా ఈ దేశంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే హిందువులు కాదు, అనేక సామాజిక తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు. అట్టడుగు తరగతుల పైన ఆధిపత్య కులాలు, అగ్రకులాలుగా ఉన్నటువంటి వాళ్ళు నిరంతర దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్న సందర్భంలో ఏనాడు ఖండించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగితే ఒకే చోట మాత్రమే బండి సంజయ్ ఖండించాడు. కేవలం అక్కడ ముస్లిం హిందూ ఉండటం వల్ల ఖండించారు. అంటే మీకు మత విద్వేషాలు, భావోద్వేగాలు, మత ఉన్మాద చర్యలు కావాలి తప్ప వాస్తవంగా హిందువులైనటువంటి అట్టడుగునున్నటువంటి బీసీలు, దళితులు, గిరిజనులు వీళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినప్పుడు మీరు ఎందుకు ఖండించటం లేదు? ఇటీవల కాలంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో ఒక రజక దళిత కుటుంబం పైన దాడి చేయడమే కాదు, 2 నెలల పసిబిడ్డను పొట్టను పెట్టుకున్నటువంటి అగ్రకుల ఆధిపత్య శక్తుల యొక్క దాడిని మీరు ఎందుకు ఖండించలేదు అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వీడీసీల పేరు మీద 200 గ్రామాల్లో ప్రత్యేకించి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి అట్లాగే జగిత్యాల జిల్లాల్లో వీడీసీల పేరు మీద అగ్రకుల ఆధిపత్య శక్తులు రోజువారీగా సాంఘిక బహిష్కరణ, ఎప్పుడో మధ్యయుగాల కాలం నాటి పద్ధతులలో సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉంటే మీరు ఎందుకు వాటిని ఖండించట్లేదు? పైగా ఆధిపత్యం చెలాయించిన వాళ్లను పక్కన మీరు నిలబడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులపైన దౌర్జన్యాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా దళితులు, గిరిజనుల పైన దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. అందుకని ఇట్లాంటి పద్ధతులలో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు దాడులు చేసేటువంటి వాళ్ళ పక్కన, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళ పక్కన నిలబడుతున్న మీరు, హత్యలు చేసేటువంటి వాళ్ళ పక్కన నిలబడుతున్నటువంటి మీరు ఈ రోజు మందుల సామేలు గారు మాట అన్నందుకు దానిపైన కుటుంబం పైనే, ఆ ఇంటిపైనే కోడిగుడ్ల దాడి చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. దాన్ని ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలి. ప్రధానంగా హిందుత్వ మతోన్మాద శక్తుల్ని రెచ్చగొడుతున్నటువంటి సెక్షన్స్ ఈరోజు మత కలహాలు సృష్టించాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ప్రజల అశాంతిని చెల్లాచెదురు చేయాలి, చిచ్చు పెట్టాలి, వాటన్నింటిని కూడా ప్రజల ఐక్యతను దెబ్బతీయాలని కోరుతున్నటువంటి వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యక్తి తేడా మాట్లాడితే కుటుంబం పైన దౌర్జన్యం చేయటం ఏంది, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఏంది? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, చట్టపరంగా ఆయన పైన ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటారు కదా. కానీ ఇంటిపైన దౌర్జన్యం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. ఇట్లాంటి మతోన్మాద శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని, మందుల సామేలుపై జరిగినటువంటి దాడిని ప్రజాతంత్రవాదులు తీవ్రంగా ఖండించాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తుంది.